ప్రతి 10 మందిలో 9 మందికి ఉండే సమస్య అయితే జుట్టు ఊడడం. జుట్టు ఊడడం ఆగి జుట్టు విపరీతంగా భయంకరంగా పెరగడానికి ఈరోజు నేను ఒక పవర్ఫుల్ మెడిసిన్ లాంటి రెమెడీ షేర్ చేస్తాను. ఒక్కసారి రాత్రి ట్రై చేయండి. జుట్టు ఊడడం ఆగి మీ తల మోయలేనంత ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే హెయిర్ ఫాల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, చాలా తక్కువ టైంలో ఒత్తుగా పొడవాటి జడ ఎలా పెంచుకోవాలి. బాయ్స్ అయినా సరే మీ హెయిర్ థిక్నెస్ని 10 రెట్లు ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఫస్ట్ టైంలోనే. నేను చెప్పేది నిజమండి. మీరు కష్టపడకుండా అలాగే ఎటువంటి ఖర్చు లేకుండా మీ హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. నేను 1 మంత్ బ్యాక్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. హాలిడేస్ వస్తే అందరూ వెళ్తారు కదా సమ్మర్ హాలిడేస్కి పిల్లల్ని తీసుకుని. సో నేను కూడా అలానే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏంటంటే నాకు హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది అక్కడ వాటర్కి. సో వాటర్ చేంజ్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. కొన్నిసార్లు మనం కేరింగ్ తీసుకున్న వాటర్ చేంజ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. సో మీరు భయపడొద్దు హెయిర్ ఫాల్ అయిందని చెప్పేసి. నేను చెప్పినట్టు ఇలా ట్రై చేస్తే వెంటనే మీ హెయిర్ ఫాల్ సమస్య అనేది కంట్రోల్ అయిపోతుంది. మీ హెయిర్ అయితే తక్కువ టైంలో చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. నేను చెప్పేది నిజమండి. చిటికి వేసినట్టయితే కంట్రోల్ అయిపోతుంది అనమాట హెయిర్ ఫాల్ అనేది. హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి అస్సలు భయపడొద్దు. నేను కూడా ఫస్ట్లో కొంచెం టెన్షన్ పడ్డాను, కానీ ఇది ట్రై చేసిన తర్వాత హెయిర్ అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరిగింది. ఇమ్మీడియట్గా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయింది. మీరు చేయాల్సింది ఏం లేదు, నైట్ నిద్రపోయే ముందు ఈ టిప్ ట్రై చేయండి. మార్నింగ్కి మీ హెయిర్ అనేది నిద్రలోనే గ్రోత్ అవుతూ ఉంటుంది. ఇమ్మీడియట్గా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. చాలా సింపుల్ అండి. ఒక్కసారి ట్రై చేయండి, నెక్స్ట్ టైం సూపర్గా వర్క్ అయిందని చెప్పేసి మీరే చెప్తారు. ఇంక లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సింది మునగాకు. మునగాకు అనేది మన ఇంటి చుట్టుపక్కల ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటుంది. మునగాకు లేదు అనుకుంటే మీ దగ్గర మునగాకు పౌడర్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు కరివేపాకు. ఇక్కడ నేను ఎండిన కరివేపాకు చూపిస్తున్నాను. మీరు పచ్చి కరివేపాకు కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. 1 కప్పు కరివేపాకు అనమాట. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు మెంతులు. మెంతులు అనేవి చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతాయి. మెంతుల వల్ల మన హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. డాండ్రఫ్ కానీ లేదనుకుంటే ఇచ్చింగ్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవన్నమాట మెంతుల వల్ల. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు లవంగాలు. లవంగాలు ఇక్కడ మనం 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. లవంగాల వల్ల చాలా స్పీడ్గా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది ఇమీడియట్గా స్టాప్ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 1 కప్పు మునగాకు యాడ్ చేసుకోవాలి. మునగాకుని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మునగాకు అయితే 1 నిమిషం పాటు మునగాకుని డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం 1 కప్పు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. మీరు పచ్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎండిన కరివేపాకుని యాడ్ చేశాను. తర్వాత 3 స్పూన్ల మెంతులను యాడ్ చేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ లవంగాలను యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. అన్నిటినీ బాగా డ్రై రోస్ట్ చేయాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 మినిట్స్ అనేది కంటిన్యూగా మనం కలుపుతూ ఉంటే మనకి కలర్ అయితే చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఇది డ్రై రోస్ట్ అయ్యే లోపల నేను ఒక మాట చెప్తానండి. దీన్ని మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 2-3 సంవత్సరాలనే హ్యాపీగా యూజ్ చేయొచ్చు. మీ దగ్గర 5 నిమిషాలు టైం ఉంది అంటే మాత్రం ఈ రెమెడీని ట్రై చేయండి. ఇమ్మీడియట్గా ఫస్ట్ టైంకి మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి మీ హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే బ్లాక్గా కూడా ఉంటుంది. సో చూసారు కదా, మనకి కలర్ అయితే చేంజ్ అయిపోయింది. కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే గ్యాస్ నుండి కిందకి దించి వీటిని ఒక ప్లేట్లోకి అనేది వేసుకొని బాగా కూల్ చేసేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ బాగా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా పౌడర్లా చేసేసుకోవాలి. మెత్తటి పౌడర్ అయితే ఇక్కడ నేను చేసేసాను. ఇప్పుడు దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా సరే ఒక చిన్న కంటైనర్లో వేసుకొని హ్యాపీగా స్టోర్ చేసేసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను ఒక గిన్నె అనమాట. ఇందులో మీకు నచ్చిన కోకోనట్ ఆయిల్ ఏదైనా పర్వాలేదు. నేనైతే ప్యూర్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ కోకోనట్ ఆయిల్ ఉంటే ఆ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. మీరు 4 స్పూన్ల కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తే 2 స్పూన్ల వరకు క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 4 స్పూన్ల కోకోనట్ ఆయిల్కి 2 స్పూన్ల క్యాస్టర్ ఆయిల్ మీ హెయిర్కి సరిపడినంత మీరు యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయిలో వాటర్ పెట్టుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత
మనం రెడీ చేసి పెట్టుకున్న గిన్నె ఉంది కదా, సో దాన్ని ఈ వాటర్లో పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ని డబుల్ బాయిలర్ మెథడ్ అంటారు. కొన్ని ఆయిల్స్ని డైరెక్ట్గా మనం గ్యాస్ మీద హీట్ చేయొచ్చు, బట్ కొన్ని ఆయిల్స్ని అస్సలు హీట్ చేయకూడదు. ఇలా డబుల్ బాయిలర్ మెథడ్లో మాత్రమే యూజ్ చేసి హెయిర్కి అప్లై చేయాలి. అప్పుడే మనం బెస్ట్ రిజల్ట్స్ అనేది చూస్తాం. నేను చెప్పాను కదండి, పౌడర్ని అయితే మీరు స్టోర్ చేసుకోండి. మీరు ఆయిల్ అప్లై చేస్తున్నాం అనే ముందు మీ హెయిర్కి సరిపడినంత ఆయిల్ని అలాగే ఆముదాన్ని కలిపి మీరు ఇలా పౌడర్ అనేది మిక్స్ చేసి డబుల్ బాయిలర్ మెథడ్లో 2-3 నిమిషాల పాటు హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గిన్నెని కిందకి దించేసుకొని దీన్ని కొద్దిగా కూల్ చేసుకోండి. గోరువెచ్చగా ఉండాలి, మరీ కూల్గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. గోరువెచ్చగా అప్లై చేస్తే మనకి రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. దీన్ని మీరేమీ స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఒక 5 మినిట్స్ అనేది ఇలా కింద పెట్టేస్తే మనకి కింద పౌడర్ ఉంటుంది, పైన ఆయిల్ ఉంటుంది అనమాట. హ్యాపీగా అప్లై చేసేయచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఆ పౌడర్ మనకి ఆయిల్లో వచ్చినా నో ప్రాబ్లం, మన హెయిర్కి 10 రెట్ల బలాన్ని అయితే అందిస్తుంది. అంతేకాదు హెయిర్ రూట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం పట్టి లాగినా రానంత స్ట్రాంగ్ అయితే అవుతుంది. దీన్ని స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి బాగా అప్లై చేసుకోవాలి. వీలైనంత బాగా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే మాత్రం హెయిర్ ఫాల్ అనేది అస్సలు కవ్వదండి. మీరు వారానికి ఒక్కసారి అప్లై చేసుకున్న ప్రాబ్లమే ఉండదు. వారానికి 2 సార్లు ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇన్ కేస్ మాకు టైం లేదు అనుకున్న వాళ్ళు వారానికి ఒక్కసారి అప్లై చేసినా ప్రాపర్గా అప్లై చేయండి. స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి పార్టీషన్స్గా హెయిర్ని తీసుకొని చాలా నీట్గా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మన హెయిర్ అయితే చాలా షైన్ అవుతూ ఉంటుందన్నమాట. మీరు ఆయిల్ ఎంత అప్లై చేస్తే అంత బాగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఫ్రంట్ ఉన్న బేబీ హెయిర్ కూడా కంపల్సరీ ఆయిల్ అనేది అప్లై చేయండి. అప్పుడే కదా ఫ్రంట్ హెయిర్ కూడా చాలా ఫాస్ట్గా రీగ్రోత్ అయ్యేది. ఎవరికైతే బాల్ హెడ్ సమస్య ఉంటుందో మీరు బాల్ హెడ్కి కూడా అప్లై చేస్తే హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోవాలి. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది, హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. మీరు తలస్నానం వెంటనే చేయాల్సిన అవసరం లేదండి. మీరు బయటకు వెళ్ళే పని ఉంటేనే తలస్నానం చేయండి, లేదంటే నార్మల్గా మీరు ఆయిల్ని ఎలా యూజ్ చేస్తారో అలా యూజ్ చేయొచ్చు. ఆయిల్ హెయిర్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఓవర్ నైట్ కానీ 1 అవర్ కానీ ఉంచుకొని తర్వాత మీకు నచ్చిన షాంపూతో మీరు హెయిర్ వాష్ చేయొచ్చు. హెయిర్ వాష్ చేసిన తర్వాత అయితే హెయిర్ అనేది చాలా బౌన్సీగా ఉంటుంది, చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. మనకి గ్రే హెయిర్ ప్రాబ్లం కూడా అస్సలు ఉండదన్నమాట. మీకు నచ్చినన్ని రోజులు మీరు ఈ ఆయిల్ని అయితే యూజ్ చేయొచ్చు. మీకు నచ్చినప్పుడు స్టాప్ కూడా చేయొచ్చు. హెయిర్ అయితే 100% రీగ్రోత్ అవుతుంది. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ హోమ్ రెమెడీ అనమాట. నైట్ నిద్రపోతున్నాం అనే ముందు అప్లై చేసుకోండి, లేదనుకుంటే తలస్నానం చేస్తాం అనే ఒక 1 అవర్ ముందు మీరు అప్లై చేసుకున్న మీ హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. నేను చెప్పేది చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ పౌడర్ని మనం స్టోర్ చేసుకొని ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. దీనివల్ల మనకైతే ఎక్కువ హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, ఇచ్చింగ్, డాండ్రఫ్ ఇలాంటి సమస్యలకి పర్మనెంట్గా గుడ్ బై చెప్పేయచ్చు. తక్కువ టైంలో ఒత్తుగా పొడవుగా హెయిర్ని పెంచుకోవాలి, హెయిర్ థిక్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం ద బెస్ట్ హోమ్ రెమెడీ అండి. మీరు ట్రై చేస్తే మాత్రం 100% వర్క్ అయిందని చెప్తారు. నా హెయిర్ చూసారు కదా ఎంత ఒత్తుగా పొడవుగా ఉందో. సో నేను కూడా ఇదే ట్రై చేస్తున్నాను. 0% హెయిర్ ఫాల్ అనమాట. నేను హెయిర్ వాష్ చేసిన తర్వాతే నేను మీకు చూపిస్తున్నానండి. హెయిర్ అయితే చాలా బౌన్సీగా ఉందన్నమాట. సో నేను మీకు హెయిర్ క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను చూడండి. నిజంగా చాలా సూపర్గా వర్క్ అయింది. ట్రై చేసేయండి, మీ హెయిర్ కూడా ఒత్తుగా పొడవుగా పెంచుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.